నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఒప్పో రెనో 13 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవడం మాత్రం 38,000 ఉందన్నమాట. ఇన్ కేస్ ఒక 1000 గిట్ల మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆఫర్స్ అయితే అప్లై చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాను. బాగుంది, లుక్ వైజ్ ఫీచర్ వైజ్ అయితే చాలా నాకైతే నచ్చింది. సో ఇక్కడ యూనిక్నెస్ ఏందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ స్టార్టింగ్లోనే చూసుకుంటే స్మార్ట్ ఫోన్ లుక్ వైజ్ కొన్ని డిఫరెంట్ పిక్చర్స్ చూసుకుంటే మాత్రము మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ నాకు ఒక హోల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ డ్యూయల్ స్పీకర్స్, డ్యూయల్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రమే ఏఐకి ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్టు ఏఐ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ దాని తర్వాత IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిరన్నమాట. 5600 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ యూనిక్ నాకైతే కనిపించింది ఏంటంటే వెయిట్ అనమాట. 181 grams వెయిట్తో పాటు వస్తుంది. 7.29 mm థిక్నెస్ అంటే ఎంత థిక్నెస్ ఉంటుంది కదా, ఆ థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి నాకు ఈ స్మార్ట్ ఫోన్లో కొంచెం యూనిక్నెస్ అనిపించింది. రెగ్యులర్గా మనకు ఆల్రెడీ తెలిసిందే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఎట్లయినా తీసుకొస్తారు. అండ్ ఓపో వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ ఏమంటారు అప్లికేషన్స్ ఉంటాయి, వీటికి కొంచెం ఎన్హాన్స్మెంట్ చేస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళైతే మెన్షన్ చేసిరు అన్నమాట. కొన్ని ఏఐకి సంబంధించిన ఉంటాయి కదా లైక్ ఫొటోస్, మోషన్ ఫొటోస్ అన్ని డిఫరెంట్, ఒక ఫోటో దిగిన దాన్ని డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకురావడం, కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. మంచి కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. సో 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా అయితే బాగా తీసుకొచ్చారు. ఇది 4K రికార్డింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా దీంట్లో మంచి విషయం ఏంటంటే ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో పాటు వస్తుంది. AI పవర్డ్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. ప్లస్ దీంట్లో ఒప్పో వాళ్ళది X1 సింగిల్ చిప్ సెట్ వస్తుంది అన్నమాట. సింగిల్ బూస్ట్, ఇంకొంచెం ఆప్టిమైజ్డ్ ఉంటుంది, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. గేమింగ్లో ఇంకొంచెం బెటర్ FPS వస్తుంది అనేసి అయితే అంటారు. తర్వాత బ్యాటరీ చూసుకుంటే 5600 mAh బ్యాటరీ ప్లస్ 80 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 5 years దాకా ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మల్టీ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎక్కువ హీట్ కూడా క్రియేట్ చేయదు అనేసి అయితే మంచి పెట్టేది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు అనిపించింది స్పెక్స్ వైజ్ అవన్నీ కూడా. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 15 వస్తుంది బేస్డ్ ఆన్ కలర్ వైజ్ 15 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అనమాట. సో జనరల్గా చూసుకోవాలంటే బాగుంది లైక్ ఫీచర్ వైజ్, స్పెసిఫికేషన్స్ వైజ్ నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం బాగుంది. కెమెరాస్ బాగున్నాయి, 4K 60 fps దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ కేటగిరీకి పర్లేదు అనిపిస్తుంది. లైక్ 38,000 ఆఫర్స్ అప్లై చేసుకున్నాక 35కి వస్తుందంటే యాక్సెప్టబుల్. ఇన్ కేస్ తీసుకోవాలంటే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ మీద.